10 రోజుల అనంతరం సుచరిత క్లాస్ రూమ్లో కూర్చుని లెక్చరర్ చెప్పే పాఠాలు వింటోంది. లెక్చరర్ రంగమణి లిటరేచర్లో భైరన్ గురించి చెప్తోంది. సుచరిత ఒక పక్క పాఠం వింటూనే మరో పక్క చేతిలో పుస్తకంలో పెట్టి ఉంచిన ఉత్తరం చదువుకుంటోంది. అది హేమంత్ రాసిన ఉత్తరం. ఇంతలో ప్యూన్ వచ్చి రంగమణికి ఒక చీటీ ఇచ్చాడు. ఆవిడ పాఠం చెప్పడం ఆపేసి అది తీసుకుని చూసింది. తర్వాత తలెత్తి, సుచరిత, నీకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చిందిట, ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అంది. నాకా అంది సుచరిత లేస్తూ. ప్రిన్సిపాల్ గారి గదికి వస్తుంటే సుచరిత గుండెలు ఆనందంతో గబుగుబలాడుతున్నాయి. ప్రిన్సిపాల్ గారు ఫోన్ దగ్గరికి పిలవడం పెద్ద విశేషమే. సాధారణంగా అలాంటిది ఎప్పుడూ జరగలేదు. బహుశా హేమంత్ చేసి ఉంటాడు. తనతో మాట్లాడాలని అనిపించి ఉంటుంది. ఏదో రకంగా కారణం వెతుక్కోవడంలో అతనికి సాటి ఇంకెవరూ ఉండరేమో. ఏదో అతి ముఖ్యమైన పని అని చెప్పి ఉంటాడు అనుకుందామే. ఇదివరకు అన్నయ్యకి దూరంగా ఉండడం అనేది ఒక బాధగా ఉండేది. ఇప్పుడు హేమంత్కి దూరంగా ఉండడం కూడా ఇంకొక రకమైన వ్యధ. హైదరాబాద్ ఈ ఊరికి కొన్ని వేల మైళ్ళ దూరంలాగా అనిపిస్తోంది. ఒక్కసారి హైదరాబాద్ తను ఎప్పటికీ చేరుకోలేనంత దూరంగా కనిపిస్తోంది కూడా. ఆ దూరం ఏదో అగాధంలా మనసుకి ఒంటరితనం కల్పించి భయపెట్టేస్తోంది. మనసులో ఏదో బరువు, ఆందోళన. రాత్రి వేళ మంచం మీద పడుకుంటే నిద్ర రాదు. అసలు హేమంత్కి నేను ఎందుకు దూరంగా ఉన్నానా అనిపిస్తోంది ఆమెకి. తెల్లవారుగానే ఫస్ట్ బస్కి హైదరాబాద్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఉదయం లేవగానే రాత్రి తనని భయపెట్టిన ఒంటరితనం తనకే సిల్లీగా అనిపిస్తుంది. ఏమైంది నాకు అసలు? మనసు ఇంత బేలగా అయిపోతుంది ఏమిటి? ఎలాగో అలా ఒక 3 నెలలు ఓపిక పడితే ఈ చదువు పూర్తయిపోతుంది కదా అని తన మనసుని తనే నిబ్బరం చేసుకుంటోంది ఆమె. గుడ్ మార్నింగ్ మేడం అంటూ సుచరిత ప్రిన్సిపాల్ గదిలోకి అడుగు పెట్టగానే విష్ చేసింది. గుడ్ మార్నింగ్, నీకు ఫోన్ అంటూ ఆవిడ ఫైల్ చూస్తూనే వేలుతో పక్కన పెట్టిన ఫోన్ రిసీవర్ వైపు చూపించింది. సుచరిత ఫోన్ దగ్గరికి వెళ్తుంటే గుండెలు ఆనందంతో రెపరెపలాడాయి. రిసీవర్ తీసుకుని హలో అంది. అవతల నుంచి ఎవరు? అన్నయ్య, హేమంత అనుకుందామే. హలో సుచి, అవతల నుంచి హేమంత్ గొంతు వినిపించింది. సుచరిత వెంటనే ప్రిన్సిపాల్ గారి వైపు వీపు తిప్పి నిలబడింది. నేనే, ఏమిటి సంగతులు అంది. హేమంత్ గొంతు వినగానే సుచరితకి మనసంతా ఆనంద విహంగంలా అయిపోయింది. తన కంఠంలో వెల్లువలో పొంగే ఆనందం, ఉత్సాహం నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె. సుచి, నేను మీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను. నువ్వు వెంటనే బట్టలు సర్దుకుని ఏ బస్సు దొరికితే దానికి హైదరాబాద్ వచ్చేయి అన్నాడు హేమంత్. నేనా? ఎందుకు? ఏమిటంత అర్జెంట్ పని? నువ్వు అన్నయ్య కలిసి పెళ్లి సెటిల్ చేస్తారా ఏమిటి? చిలిపిగా అడిగిందామె. నో సుచి, ప్లీజ్, నేను చెప్పినట్టు చెయ్యి. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా చెప్తాను కదా అన్నాడు హేమంత్. చెప్తే కానీ రాను. అక్కడికి వచ్చే వరకు సస్పెన్స్ ఏమిటో నేను భరించలేను అంది సుచరిత. సుచి, నువ్వు బయలుదేరిరా, అర్జెంట్ అంటున్నాను కదా అవతల నుంచి హేమంత్ కంటూ వినిపించింది. చెప్తే కానీ రాను. ఏమిటి అంత అర్జెంట్ పని? నేను ఊహించలేనిది, అంతరహస్యమా అడిగింది సుచరిత. నువ్వు చెప్తేనే వస్తాను, లేకపోతే రాను. ఫోన్ పెట్టేనా బెదిరించింది. సుచి, హేమంత్ ఒక్క క్షణం ఆగాడు. ఏమిటి అతన్ని రెట్టిస్తూ కవ్విస్తున్నట్లుగా అడిగింది సుచరిత. రవికి యాక్సిడెంట్ అయింది బాధగా చెప్పాడు హేమంత్. ఏమిటి? సుచరిత మొహంలో నవ్వు, ఉత్సాహం, చిలిపిదనం చూస్తూ ఉండగానే ఎగిరిపోయాయి. సైట్ దగ్గరికి వెళ్తుంటే స్కూటర్ యాక్సిడెంట్ అయింది వివరించాడు హేమంత్. కంగారు పడాల్సిందేమీ లేదు అన్నాడు. ఏమిటి అన్నయ్యకి? సుచరితకి కాసేపటి కానీ ఆ మాటలకు అర్థం తెలియలేదు. హేమంత్ గబగబా చెప్తున్నాడు. సుచి, నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. నువ్వు తొందరగా బయలుదేరి వచ్చేయి అన్నాడు. అన్నయ్యకి బాగా దెబ్బలు తగిలాయా ఆత్రంగా అడిగింది సుచరిత. ఎక్కువేం తగలలేదు అన్నాడు హేమంత్. మాట్లాడుతున్నాడా తిరిగి అడిగింది ఆమె. నిన్ను కంగారు పడొద్దని చెప్పమన్నాడు. చూడు, బస్సు ఇప్పుడు హైదరాబాద్కి డైరెక్ట్గా ఉండదు. నువ్వు బెజవాడ వచ్చి అక్కడి నుంచి ఏ బస్సో ట్రైనో ఏది దొరికితే దానిలో వచ్చేయి. నువ్వు బెజవాడలో దేనికి టికెట్ దొరికిందో నాకు టెలిగ్రామ్ ఇస్తే నాకు తెలుస్తుంది. నేను బస్సుకో ట్రైన్కో నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తాను అన్నాడు అతను. సుచరిత గొంతులోకి ఏడుపు వచ్చేసింది. హేం, నిజం చెప్పు, అన్నయ్యకి దెబ్బలు బాగా తగలలేదు కదా? బాధపడుతున్నాడా బాగా అడిగింది ఆమె.
లేదు, నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరు అన్నాడు హేమంత్. అన్నయ్య ఎక్కడున్నాడు తిరిగి అడిగింది సుచరిత. ఇంటి దగ్గరే అన్నాడు హేమంత్. హాస్పిటల్లో లేడు కదూ అడిగింది సుచరిత. అన్నాడు అతను. డాక్టర్ వచ్చి చూసారా తిరిగి ప్రశ్నించింది ఆమె. అన్నాడు అతను. సుచరితకి ఈ మాట వినగానే కాస్త ధైర్యం వచ్చింది. హేమంత్ చెప్తున్నాడు. సుచి, నువ్వు బయలుదేరడం ఆలస్యం చేయకు. పెట్టెల్లాంటివేం తీసుకురావక్కర్లేదు. అక్కడే నీ రూమ్మేట్కి చెప్పి వదిలేసేయి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత తీసుకొస్తారు అన్నాడు అతను. అలాగే అందామె. బెజవాడలో టెలిగ్రామ్ ఇవ్వడం మర్చిపోకే తిరిగి గుర్తు చేశాడు అతను. అలాగే అందామె. దగ్గర డబ్బుందా అడిగాడు హేమంత్. ఉంది అంది సుచరిత. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, ఓకే అంటే సుచరిత ఇంకేం మాట్లాడలేకపోయింది. కానీ అతను ఫోన్ పెట్టేలేదు. సుచరిత ఏడవడం వినిపించింది అతనికి. అతను ఆతృతగా ధైర్యం ఇస్తున్నట్లుగా అన్నాడు. సుచి, బీ బ్రేవ్, కంగారు పడకు, నేనున్నాను రవి దగ్గర అన్నాడు అతను. అదే నా ధైర్యం అంది సుచరిత. నువ్వు ఆలస్యం చేస్తున్నావు, ఇలా తొందరగా బయలుదేరు హెచ్చరించాడు హేమంత్. సరే, ఇప్పుడే బయలుదేరుతాను అంటూ ఫోన్ పెట్టేసింది సుచరిత. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది కదూ అంది ప్రిన్సిపల్. అవును మేడం అంది కళ్ళు తుడుచుకుంటూ. అమ్మా నాన్న ఉన్నారా అడిగింది ఆవిడ. లేరు, అన్నయ్య ఒక్కడే నాకు. వెళ్తాను మేడం, థ్యాంక్ యూ అంటూ సుచరిత బయటకు వచ్చేసింది. ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఒకటే వానగా ఉంది. సుచరిత దిగుతోంది. తను ఇచ్చిన టెలిగ్రామ్ హేమంత్కి అందిందో లేదో అనుకుంటూ సుచరిత ట్రైన్ దిగింది. ట్రైన్ బయలుదేరడమే 2 గంటలు లేటుగా బయలుదేరింది. రైల్లో కూర్చుని వస్తుంటే మనసు పరిపరి విధాలు పోయింది. అత్తయ్య పోయినప్పటి నుంచి ఏ చిన్న వార్త విన్నా గుండెలు అదిరిపోతున్నాయి ఆమెకి. ఏదో తెలియని భయం. సుచరిత ట్రైన్ దిగుతూ హేమంత్ కోసం చూస్తోంది. వాన మూలంగా అందరూ గొడుగులు వేసుకుని నడుస్తున్నారు. అందులో ఎవరెవరో తెలియడం లేదు అసలు. తను ఇచ్చిన టెలిగ్రామ్ అందిందో లేదో అనుకుందాం ఆమె మళ్ళీ. ఇంతలో సుచి అని కంఠం వినిపించింది. కమ్మి పట్టుకుని పాదం కింద పెడుతున్న సుచరిత తిరిగి చూసింది. ఎదురుగా హేమంత్ నిలబడి ఉన్నాడు. అతను గొడుగు వేసుకుని ఉన్నాడు. సుచరిత దిగడానికి చెయ్యి ఆశ్రయించాడు. అన్నయ్య ఎలా ఉన్నాడు దిగుతూనే అడిగింది ఆమె. బానే ఉన్నాడు అన్నాడు హేమంత్. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. నేను వస్తున్నానన్న టెలిగ్రామ్ చూశాడా తిరిగి ప్రశ్నించింది ఆమె. అతను తల ఊపాడు. అన్నయ్య దగ్గర ఎవరున్నారు అడిగింది ఆమె. సుధాకర్, శ్రీలక్ష్మి చెప్పాడు దాని మెల్లిగా. ఇద్దరు వేగంగా నడుస్తున్నారు. బయట ఆకాశం బాగా మేఘావృతమై ఉంది. సన్నగా చినుకులు రాలుతున్నాయి. ఈదురుగాలి ఎడాపెడా కొడుతున్నట్లుగా వీస్తోంది. సుచరిత బయట కొంగు భుజాలు చుట్టూ కప్పుకుంది. చలేస్తోందా సుచరిత భుజాల చుట్టూ చేయి వేసి పొదుపు పట్టుకుని హేమంత్ ఆమెని కారు దగ్గరికి తీసుకుని వచ్చాడు. అబ్బా, వాన డోర్ తెరుస్తూ విసుక్కున్నాడు అతను. వాన ఉధృతం, గాలి జోరు రెండూ ఎక్కువయ్యాయి. నీటి ధారలు కారు అద్దాల మీద పడి కిందకి జారుతున్నాయి. వీధి లైట్లు పోయాయి. హేమంత్ జాగ్రత్తగా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. లైట్లు లేకపోవడంతో ఎటు చూసినా చీకటి, వాన, చలిగాలి. వాన అంత జోరుగా రావడం సుచరిత ఎప్పుడూ చూడలేదనిపిస్తోంది. ఈ వానేమిటి, ఎందుకు భయంగా ఉంది? రాకాసులా ఈ చీకటిని తనని మింగేయడానికి చూస్తున్నట్లుగా ఉందేమిటి అనుకుందామే. హేమ్, నాకెందుకు భయం వేస్తోంది అంది హేమంత్తో. ఎందుకు అడిగాడు అతను. ఈ వాన అసలు మనల్ని అన్నయ్య దగ్గరికి వెళ్ళనిస్తుందా? అన్నయ్యని నేను చూడగలుగుతానా అందామే. ఏం మాటలవి? అతను సుచరిత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అబ్బా, ఏమిటిది, నీ చెయ్యి ఇంత చల్లగా ఉంది అందామే. అతను కాస్త ఆగి, వాన వల్లనేమో అన్నాడు. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. బయట వరండాలో లైట్లు వెలుగుతున్నాయి. ఇంటి నిండా లైట్లు వెలుగుతూ సుచరిత కోసం ఆ ఇల్లు వేచి చూస్తున్నట్లుగా ఉంది. కారు శబ్దం వినగానే సుధాకర్ వరండాలోకి వచ్చాడు. హేమంత్ కారు ఆపాడు. సుచరిత అందులోంచి దిగి పరిగెత్తింది. అన్నయ్య అంటూ వరండా మెట్లు ఎక్కుతూ పిలిచింది.
సుచరిత లోపలికి వచ్చింది. మంచం వైపు వెళ్ళబోతుందల్లా సర్పద్రష్టలాగా ఆగిపోయింది. అక్కడ రవి మంచం మీద పడుకొని లేడు. అటు ఇటు చేయి చేస్తూ శుచి వచ్చావా, కంగారేం లేదు అని అనడం లేదు. కింద చాప మీద పడుకుని ఉన్నాడు. కంఠం వరకు దుప్పటి కప్పి ఉంది. చలిని వానని లక్ష్య పెట్టినట్టుగా, మంచాలు పరుపులతో నాకు ఇక పని లేదు అన్నట్లుగా అతని తల దగ్గర నూనె దీపం వెలుగుతోంది. సుచరిత కళ్ళు వెర్రిగా చూశాయి. ఇదేమిటి అందామే. రవి దగ్గర గోడ పక్కన ఆనుకుని కూర్చున్న శ్రీలక్ష్మి లేచి వచ్చి సుచరితను పట్టుకుంది. శుచి అంటూ బావురుమందామే. సుచరితకి ఏడుపు రావడం లేదు. అలాగే చూస్తూ ఉండిపోయింది. సుధాకర్ ఏడుస్తున్నాడు. పాపిస్ట్రీ లారీ పొట్టన పెట్టుకుంది. రాత్రి నేను, హేమంత్, రవి కలిసి భోజనం చేశాం, మాట్లాడుకున్నాం. ఏడుస్తూనే చెప్పాడు అతను. సుచరితకి ఇవేవీ వినిపించడం లేదు. వెళ్ళి రవి దగ్గర కూర్చుంది. ఇంకా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్ళు పత్తికాయల్లా ఉన్నాయి. హేమంత్ సుచరిత భుజం మీద చేయి వేశాడు. సుచి, ఫోన్లో నీకు చెప్తే ఒక్కదానివి ఇంత దూరం రాలేవని చెప్పలేదు అన్నాడు అతను. సుచరిత అతని వైపు తల తిప్పింది. అతను మాట్లాడింది ఏమిటో అర్థం కాందాలాగా చూస్తున్నామే. శ్రీలక్ష్మి, సుధాకర్ ఏడుస్తున్నారు. అన్నయ్య, సుచరిత భయంగా చూస్తూ రవి మీద చెయ్యి వేసింది. ఇదేమిటి, అన్నయ్య దెబ్బలు తగిలి తన కోసం ఎదురు చూడడం లేదు? ఈ హేమంత్ అంతా తొందరపాటు, అనవసరంగా నేను పిలిపించాడమ్మా అని ఏం అనడం లేదు. అన్నయ్య, నేను కాలేజీకి ఇప్పుడే వెళ్ళను అని తను మారాన్ చేయలేదు. ఏమిటిది? అన్నయ్య పోయాడు. ఏమిటి నిశ్శబ్దం? సుచరిత శరీరంలో వణుకు ప్రారంభమైంది. అది ఆమె తనులతను కుదిపివేస్తున్నట్లుగా అభాజనంలా మారసాగింది. సుచరిత ఒక్కసారిగా రవి మీద పడి అతన్ని గట్టిగా పట్టుకుంది. అన్నయ్య, నాకు భయం వేస్తోంది, మాట్లాడు అంటూ గొల్లుమంది. సుధాకర్ ఏడుస్తున్నాడు. హేమంత్ సుచరిత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. సుచి, బీ బ్రేవ్ అన్నాడే కానీ అతని మాటలు అతనికే అర్థవిహీనంగా అనిపిస్తున్నాయి. సుచరిత అతన్ని చూసి మళ్ళీ బావురుమంది. రవి కర్మకాండాలు ముగిశాయి. వారం రోజుల నుంచి వేధించుకుని తిన్న గాలి, వాన, ముసురు నిన్నటి నుంచి కాస్త తేలిపిచ్చాయి. ఈ పూటే సూర్యరశ్మి దర్శనం ఇస్తోంది. బయట డాబా మీద నుంచి వాన నీళ్లు ఒకటి అరా చుక్కలుగా రాలి చెట్ల ఆకుల మీద టప్ టప్ అని వస్తున్నాయి. సుచరిత గదిలో కుర్చీలో కూర్చునుంది. ఇంటి గోడలన్నీ చల్లగా మృత్యు స్పర్శలాగా ఉన్నాయి. నేల మీద పాదం మోపితే చాలు శరీరం అంతా వ్యాపించేంత శీతలంగా ఉంది. ఇల్లంతా తేమ చల్లదనం. సుచరిత కళ్ళు గాజుగోళీల్లాగా శూన్యంలోకి చూస్తున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించుకునుంది. ఈ 10 రోజుల నుంచి సుచరితకి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతోందో పట్టడం లేదు. అన్నయ్య లేడు. ఇక ఈ జన్మకి తనకి అన్నయ్య కనిపించడు. ఈ ఆలోచన వస్తేనే సుచరితకి దుఃఖం ఉప్పెన్లా వచ్చి ముంచేస్తోంది. ఏడ్చి ఆ కళ్ళు వాచిపోయాయి. ముఖం ఉబ్బరింతో వచ్చింది. గొంతు బొంగురిపోయింది. సుచరిత తను వచ్చిన రోజున రవి శవం చూసిన తర్వాత పిచ్చిదానిలాగా అయిపోయింది. తనను తాను చంపుకోవడానికి ప్రయత్నం కూడా చేసింది. హేమంత్, సుధాకర్ పట్టుకుని బలవంతంగా ఆపారు. వదలండి, నన్ను వదలండి, మీరు నా దగ్గరికి రాకండి అంటూ పెనుగులాడింది. హేమంత్ బలంగా పట్టుకున్నాడు. బలవంతంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి అనునయంగా చెప్పాడు. సుచి, నువ్వు ధైర్యంగా ఉంటేనే రవి ఆత్మకి శాంతి అని. నాకేం తెలీదు, అన్నయ్య లేకుండా నేను ఉండలేను. ఇది మీకు అర్థం కాదు అందామె. నాకు తెలుసు సుచి. హేమంత్ సుచరిత 2 చేతులు పట్టుకుని తన గుండెలు కాంచుకున్నాడు. సుచి, ఒక్కసారి ఇలా నా వైపు చూడు. ఒక క్షణం నా గురించి ఆలోచించు. నేను లేను అన్నాడు అతను. సుచరిత అతని వైపు చూసింది.
హేమ్ అంటూ బావురుమంది. హేమంత్ సుచరితని గుండెలు కదుముకున్నాడు. సుచి, నువ్వు పైకి ఏడుస్తున్నావు, నేను లోపల ఏడుస్తున్నాను, అంతే తేడా. రవి లేకపోవడం నా జీవితంలో ఎంత అగాధం తెప్పించిందో నీకు తెలియదు. ఎన్నెన్నో అనుకున్నాం, ఏదేదో చేయాలని, 100 సంవత్సరాల జీవితం మా ముందు ఉంది అన్నట్లుగా పునాదులు చేసుకున్నాం. అంతా మధ్యలో ఉంది. వ్యాపారం పెట్టుబడిలో బిగిసింది. అప్పులు తెచ్చాడు. ఇప్పుడు నేను ఒంటరిగా ముందుకు వెళ్ళలేను, వెనక్కి రాలేను. ఇదంతా ఎలా చేయాలో, ఎలా సమర్థించుకోవాలో నాకు తెలియడం లేదు. సుచి, ప్లీజ్, ఈ టైంలో నాకు నీ తోడు కావాలి. నువ్వు పక్కన ఉంటే నాకు మనోబలం ఉంటుంది. ప్లీజ్, నీకెవరూ లేరని ఇంకెప్పుడు అనకు. ఆ మాట నన్ను నిలువున శూలంలా చీరేస్తోంది. రవి లేని లోటు నేను తీర్చలేను, ఆ మాట నిజమే. కానీ నీకు ఎవ్వరూ లేరని మాత్రం అనకు. నేను నిన్ను తప్పుపట్టడం లేదు, నా బాధను చెప్తున్నాను, అర్థం చేసుకో అన్నాడు హేమంత్. సుచరిత ముఖం అతని గుండెల్లో ఆనుకుని ఉంది. అతని మాటలు, అతని ఆవేదన, బాధ ఆమె మనసులో కరడుగట్టిన శీతలాన్ని కాస్తగా కరిగించసాగాయి. సుచరిత అతని మాటలతో కాస్త తెప్పరిల్లినట్లయింది. ఇదేమిటి, తనేం చేస్తోంది? అన్నయ్య పోయాడు, అది తన దురదృష్టం. అవును, తను చాలా దురదృష్టవంతురాలే. కానీ హేమంత్ ఎందుకు బాధ పెట్టాలి? అతను చెప్పింది నిజమే కదా. వ్యాపారం అంతా మధ్యలో ఉంది. దానికి రవి ఎంతో కృషి చేశాడు, రాత్రింబవళ్ళు శ్రమించాడు. హేమంత్ మెడకి అది ఇప్పుడు చుట్టుకుపోయింది. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తను బతకాలి, హేమంత్కి తోడుగా నిలవాలి. ఇలా అనుకోగానే సుచరితకి కాస్త ఒంటి మీద స్పృహ వచ్చినట్లుగా అయింది. తర్వాత మళ్ళీ ఆత్మహత్య ప్రయత్నం చేయలేదామె. హేమంత్ వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. సుచరిత నిద్రపోయేందుకు ఇంజెక్షన్ ఇప్పించాడు. 4 రోజుల తర్వాత కాస్త తేరుకుంది సుచరిత. శ్రీలక్ష్మి, సుధాకర్ హేమంత్ లేనప్పుడు వంతులు వేస్తున్నట్లుగా కాపలా కాస్తుంటే చూసి చెప్పింది, మీరు భయపడకండి, నేనేం ఏ అఘాయిత్యం చేయను, మీరు వెళ్ళిరండి అని. నిన్ను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళను అంది శ్రీలక్ష్మి. సుచరిత ఎండిపోయిన పెదవుల మీద జీవం లేని నవ్వు వచ్చింది. నేను ఒంటరిదాన్నే, ఎప్పుడు ఎవరుంటారు, నేనే అలవాటు చేసుకోవాలి కదా అందామె. సాయంత్రం హేమంత్ వచ్చాడు. సుచి, ఈ కాగితాల మీద సంతకం పెట్టు అన్నాడు అతను. సుచరిత సంతకాలు పెట్టింది. సుచరిత నన్ను వెళ్ళమంటోంది, కానీ ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే భయంగా ఉందన్నగారు అంది శ్రీలక్ష్మి. 1 వారం రోజులు మీరిద్దరూ సాయం చేయండి, నేను సుచరితని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చాను కూడా చెప్పాడు హేమంత్. అలా చేస్తే మాకు నిశ్చింత అన్నాడు సుధాకర్. హేమంత్ సుచరితకు కూడా చెప్పాడు, వచ్చే గురువారం మన పెళ్ళి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని. సుచరిత తల ఊపింది. అంతలోనే ఏడ్చేసింది. ఏమిటి అని తల మీద చెయ్యి వేసి అడిగాడు హేమంత్. పెళ్ళి అంటే ఎలాగో ఉంది, అన్నయ్య లేకుండానా అనిపిస్తుంది. అన్నయ్య మన పెళ్లి గురించి ఎంత అనుకున్నాడో అందామె. హేమంత్ తల నిమిరాడు. నాకు కూడా ఎలాగో ఉంది, రవి లేకుండా పెళ్ళి అంటే ఏదో దొంగతనంగా చేసుకున్నట్లుగా ఉంది సుచి. చేస్తున్నాను కానీ నా కాళ్ళ కింద భూమి లాగేసినట్లుగానే ఉంది. సుచి, నేను చాలా విషయాలతో పెనుగులాడాలి. అందుకే ముందు పెళ్ళి, అది అయిపోతే ఆ తర్వాత మిగిలినవన్నీ. ఇక మునిగిలా తేలినా పర్వాలేదు, నాకు నిశ్చింత. ఈ పెళ్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగడానికి వీల్లేదు అన్నాడు అతను. సుచరిత నిలబడిపోయింది. కొంచెం సేపు అయ్యాక, లే, బయలుదేరు, నాతో రా అన్నాడు అతను. ఎక్కడికి అడిగిందామె. నేను తీసుకెళ్లే చోటికి అన్నాడు హేమంత్. ఇక సుచరిత తర్కించలేదు, లేచి బట్టలు మార్చుకొని వచ్చింది. హేమంత్ డ్రైవ్ చేస్తున్న కారు సరాసరి అతని ఆఫీస్ దగ్గరికి వచ్చింది. అక్కడ పై అంతస్తులో సుచి ఇండస్ట్రీస్ అని పెద్ద బోర్డు ఉంది. హేమంత్ సుచరితని పై అంతస్తులోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ టైప్ చేస్తున్న టైపిస్ట్ హేమంత్ని చూడగానే ఆపి లేచి నమస్కారం చేశాడు. హేమంత్ సుచరితని లోపలి గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అలా కూర్చో అన్నాడు టేబుల్కి ఎదురుగుండా ఉన్న కుర్చీ చూపిస్తూ. సుచరిత కూర్చుంది.
ఇదివరకు ఒకసారి సినిమాకి వెళ్తూ రవి ఏదో పని ఉంది అని ఒకసారి ఈ ఆఫీస్కి తీసుకుని వచ్చాడు. రవి ఆ కుర్చీలో కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సుచి ఎదురుగా కూర్చునుంది. రవి ఫోన్ మాట్లాడడం పూర్తయిన తర్వాత సుచి, మా ఆఫీస్ ఎలా ఉంది అడిగాడు గర్వంగా చూస్తూ. ఒక పాతకాలం టేబుల్, బహుశా సెకండ్ హ్యాండ్లో కొన్నట్లుగా ఉంది. ఒక కుర్చీ, ఎదురుగా ఎవరైనా వస్తే కూర్చోడానికి 4 కుర్చీలు. సుచరిత ఆ గదిని కలిగి చూస్తూ ఫోన్ అద్భుతంగా ఉంది అంది. అన్నయ్య సొంత ఆఫీస్, అదొక దివ్య భవనంలా, ఈ ప్రపంచంలోకెల్లా సుందరమైన ప్రదేశంలా అనిపించింది ఆమెకి. రవి అన్నాడు, చూస్తుండి సుచి, భగవంతుడు చల్లగా చూస్తే ఈ ఒక్క 4 ఏళ్లలో ఈ గది స్వరూపమే మారిపోతుంది అని. సుచరితకి ఆ మాటలు అన్నీ గుర్తొచ్చాయి. టేబుల్ మీదకి చేతుల్లో తలదించుకుని ఏడ్చేసింది. హేమంత్ అన్నాడు, సుచి, బీ బ్రేవ్, ఇంక నుంచి ఈ స్థానం నీది, నువ్వే దీనికి మేనేజింగ్ డైరెక్టర్వి అన్నాడు. నాకొద్దు, అన్నయ్య ఎన్నెన్నో కబుర్లు చెప్పి కలలు నా కొంగున మూటగట్టి వెళ్ళిపోయాడు అంటూ ఏడ్చేసింది ఆమె. ఆ కలలు నువ్వు నిజం చేసుకుంటే రవి ఆత్మకి శాంతి సుచి. తాను చేపట్టిన పని వృధా పోలేదని, నా చెల్లెలు పూర్తి చేసిందని గర్వపడతాడతను అన్నాడు హేమంత్. హేమంత్ ఎన్ని చెప్పినా ఆమెకేవి ఉత్సాహం రావడం లేదు. హేమంత్ డైరీ చూస్తూ, సుచి, మై గాడ్, ఎల్లుండే నీ ఫోటో ప్రైజ్ అవార్డ్ ఫంక్షన్ అన్నాడు. ఈ మాట వినగానే సుచరిత కళ్ళ మీదకి ఎలాంటి ఉత్సాహం రాకపోగా మరింత దిగులుగా అయింది. తెలుసు, నాకు గుర్తుంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. హేమంత్, నిజం చెప్తున్నాను, నాకు ఏ విషయం మీద ఆసక్తి కలగడం లేదు. ఏమిటో టైం అంతా ఆగిపోయినట్లుగా, నిశ్చలంగా, కదలిక లేనట్లుగా, ఈ ప్రపంచంతో నాకేమీ సంబంధం లేనట్లుగా ఉంది నాకు అంది నిరాశగా. సుచి, అలా అనకు ప్లీజ్, ధైర్యం తెచ్చుకో అన్నాడు హేమంత్. సుచరిత ఫంక్షన్కి వెళ్ళననే అంది, కానీ హేమంత్, సుధాకర్, శ్రీలక్ష్మి ఊరుకోలేదు. బలవంతంగా బయలుదేరి తీశారు. యంగ్ ఫోటోగ్రాఫర్స్ టాలెంట్ గిల్డ్ వారు ఫంక్షన్ బాగానే అరేంజ్ చేశారు. సమావేశానికి ఒక ఉపమంత్రి అధ్యక్షత వహించారు. బహుమతి ప్రదానం ప్రముఖ డాక్యుమెంటరీ సినిమా డైరెక్టర్ అయిన కుందన్ షా చేశారు. అయితే సుచరిత ఫోటోగ్రఫీలోని భావమాధుర్యాన్ని ప్రశంసించారు. ఆమె ఆ ఫోటోగ్రఫీని వదలకుండా కృషి చేయాలి అని సూచించారు. ఆడపిల్లలు డిగ్రీ చదువులు పెళ్లిళ్ళకి అంకితం అయిపోతున్నారని, వారు ఆ లక్ష్మణరేఖ దాటి బయటికి రావాలని, వారి కృషి చేయాల్సిన ప్రొఫెషన్స్ ఇంకా ఎన్నో ఉన్నాయని, సుచరిత లాంటి యువతులు ఎంతమందో ముందుకు రావాలని తను కోరుతున్నానని అన్నారు ఆయన ఉపన్యాసం ఆడిటోరియంలో ఉన్న అమ్మాయిలకి చాలా ఉత్సాహంగా, ఉత్తేజకరంగా అనిపించింది. ఈయన ఇంత బాగా విషయాలు చెప్పగలడు కాబట్టి ఈయన డాక్యుమెంటరీస్ అంత బాగుంటాయి అనుకున్నారు అందరూ. సుచరిత బహుమతి అందుకుంటూ ఉంటే హేమంత్, సుధాకర్, శ్రీలక్ష్మి అందరికంటే ముందు చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ప్రోగ్రాం అయిపోయింది. ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత టీ ఇచ్చారు. టీ తాగుతుండగా కుందన్ షా సుచరితతో మాట్లాడారు. సుచరిత హేమంత్ని పరిచయం చేసింది. ఇతనే నాకు కెమెరా పట్టుకోవడం నేర్పింది అంటూ చెప్పింది. ఓ, కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్, నువ్వు లోకానికి ఒక మంచి ఫోటోగ్రాఫర్ని ప్రజెంట్ చేశావు అన్నారు ఆయన. సుచరిత తల్లిదండ్రుల గురించి అడిగారు. ఎవరూ లేరు అని చెప్పింది ఆమె. ఈ మధ్యనే అన్నగారు పోయాడని చెప్పారు హేమంత్. సుచరిత తలదించుకుంది. కళ్ళల్లోంచి ఉరకబోతున్న కన్నీళ్లని పెదవి బిగిపెట్టి ఎలాగో బలవంతంగా ఆపుకుందామె. ఓ, ఐఎమ్ సారీ. అయితే భగవంతుడు నన్ను మీకు ఇచ్చాడు అనుకోండి. చూసి ఆయన ఎడం చేత్తో కాఫీ కప్ పట్టుకుని కుడి చేతి చూపుడు వేలుతో ప్రతి ఆర్టిస్ట్ హృదయంలో ఒక అంతులేని వ్యధని భగవంతుడు కల్పిస్తాడు. అప్పుడే ఆ బాధ అనే కవ్వంతో చిలికితే ఆ మదనలోంచి ఒక కళ ఉద్భవిస్తుంది అంటారు. చెప్పలేం, ఒక అంతులేని వ్యధ ఒక మహత్కార్యానికి నిచ్చెనవుతుంది అన్నారాయన. వాళ్ళిద్దరినీ ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే చిటికి వేసి అతన్ని దగ్గరికి రమ్మని పిలిచి కెమెరా అడిగి తీసుకుని
మే మే యూజ్ ఇట్ అని అతన్ని అడిగి సుచరితకిచ్చి తనని ఫోటో తీయమని అడిగారు. నేనా అంది సుచరిత భయంగా. అన్నారాయన ప్రోత్సహిస్తూ. సుచరిత హేమంత్ వైపు చూసింది. అతను తీయమని కళ్ళతోనే అన్యాయంగా చెప్పాడు. సుచరిత కెమెరా పట్టుకుని యాంగిల్స్ చూస్తుంటే కుందన్ షా ఒకసారి తల దగ్గర చేతులు పెట్టి వేళ్లు ఆడిస్తూ కోతిలా వెక్కిరిస్తూ, మరోసారి బఫూన్లా చూస్తూ, ఇంకోసారి ముసలి ఒగ్గులా నడుస్తూ, ఇలా రకరకాలుగా చేశారు. సుచరిత గబగబా 2-3 ఫోటోలు తీసింది. కుందన్ షా అల్లరి చూసి అందరూ నవ్వారు. హేమంత్ కూడా నవ్వాడు. ఆ క్షణంలో సుచరితకి కూడా నవ్వొచ్చింది. అది ఐ వాంట్ దట్ స్మైల్. ఆడపిల్లలు, అందులో వయసులో ఉన్న ఆడపిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అన్నారాయన. ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చేస్తుంటే హేమంత్ అన్నాడు, కుందన్ షా భలే చిత్రమైన వ్యక్తి కదూ అని. అవును, ఒప్పుకుంది సుచరిత. ఆయన వయసు పెద్దదే కానీ ఎంత చురుకుదనం. అందరినీ చిటికలో నవ్విస్తారాయన. సుచరితకు కూడా ఆయన చాలా నచ్చారు. 2 రోజుల తర్వాత ఆ రోజు మధ్యాహ్నం వేళ సుధాకర్ వచ్చాడు. రవి పుస్తకాలు బట్టలు తీసి పెట్టెలో భద్రపరుస్తోంది సుచరిత. సుచి, ఏం చేస్తున్నావు? నీతో ఒక్క నిమిషం మాట్లాడాలమ్మా అన్నాడు సుధాకర్. ఏం చేయడం లేదు అంటూ తిరిగింది సుచరిత. రవి పుస్తకాలు, పెన్నులు, డైరీలు చూస్తుంటే గుండెల్లో నుంచి దుఃఖం కెరటంలో వచ్చింది ఆమెకి. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. సుధాకర్ సుచరిత ఎదురుగా పెట్టిన స్టూల్ మీద కూర్చున్నాడు. సుచి అంటూ సందేహంగా ఆగాడు. చెప్పు, ఏమిటది? అంత సందేహిస్తున్నావెందుకు అడిగింది సుచరిత. నేను నీతో మాట్లాడాలి అన్నాడు అతను. చెప్పమనే కదా అంటున్నాను అంది సుచరిత. నిన్న మధ్యాహ్నం మా ఇంటికి హేమంత్ వాళ్ళ అమ్మ వచ్చింది చెప్పాడు సుధాకర్. అంది సుచరిత. ఆవిడ నాతో ఒక మాట చెప్పింది. నా దగ్గర చాలాసేపు వాళ్ళ విషయాలు చెప్పుకుని ఏడ్చింది. వాళ్ళు ఒక దావాలో ఓడిపోయారట. అన్నాడు సుధాకర్. అయితే ఇప్పుడు ఏమంటుందిట? కట్నాలు కానుకలు కావాలంటుందా అడిగింది సుచరిత. అన్నాడు అతను. మరి అడిగింది సుచరిత. హేమంత్ తను నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పాడట. వాళ్ళు దావా ఓడిపోవడంతో ఇల్లు వేలం వస్తుందట. వాళ్ళకి నిలవ నీడ కూడా ఉండదట. ఇంకో సంబంధం హేమంత్కి చూశారట. ఆయన తన కూతుర్ని హేమంత్కి చేసుకుంటే ఆ డబ్బు కట్టేసి ఇల్లు వీళ్ళకు ఉండేట్టుగా చేస్తానని అన్నాడట. హేమంత్ ఏమో వినడం లేదుట. ఆవిడ నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుందిట వివరించాడు సుధాకర్. నా దగ్గరకా అంది సుచరిత. అవును, బయట కారులో కూర్చునుంది అన్నాడు అతను. ఏమిటి కంగారుగా అడిగింది ఆమె. నిన్న మధ్యాహ్నం వచ్చి చెప్పింది. నాకు ధైర్యం చాలక నీతో చెప్పలేదు. హేమంత్తో ఇలా మీ అమ్మగారు వచ్చారు అని చెప్పాను. హేమంత్ నీ దగ్గర పొరపాటును కూడా ఈ విషయం ఎత్తద్దని గట్టిగా హెచ్చరించాడు. ఆవిడేమో ఇందాక మళ్ళీ వచ్చింది. మీరు వస్తారా, నేను స్వయంగా వెళ్ళి మాట్లాడినా అంటూ కూర్చుంది. ఆవిడ నేరుగా వచ్చే కంటే నేను వచ్చి నీకు చెప్పడం నయమేమో అనిపించింది, అందుకే వచ్చాను. సుచి, కొన్ని పరిస్థితులని మనం ధైర్యంగా ఎదుర్కోవాలమ్మా అన్నాడు సుధాకర్. నువ్వు ఆవిడని బయట కారులో కూర్చోబెట్టి ఇలా తీరిగ్గా మాట్లాడడం ఏం మర్యాదగా లేదు అంది ముందు గదిలోకి వస్తూ. సుచరిత తెల్లబోయింది అక్కడికి వచ్చి. ఆవిడ అప్పటికీ అక్కడికి వచ్చి కూర్చునుంది. అరేరే అన్నాడు సుధాకర్ కంగారుగా. ఆవిడ కూర్చుని సుచరితను చూస్తూ, సారీ, మీ అన్నయ్య పోయాడని తెలిసింది. ఆ రోజే రావాలనుకున్నాను కానీ నాకు ఒంట్లో బాగాలేదు. మా హేం చెప్పి ఉంటాడు కదా అందామె. సుచరితకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తల అవును కాదుకి మధ్యలో ఊపి ఊరుకుంది. బహుశా చెప్పుండడు, అలాంటి విషయాలు చెప్పడు కదా. నీ ఒంట్లో ఎలా ఉంది? బాగాలేదని చెప్పాడు అడిగింది ఆవిడ. ఆవిడ చూపులు సుచరితని నిశితంగా గమనిస్తున్నాయి. సుచరిత బాగానే ఉంది అన్నట్లుగా తలూపింది. నేను ఒక సంగతి మాట్లాడడానికి వచ్చాను. నిజానికి ఈ పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు నీతో తర్కించడం నాకు ఇష్టం లేదు, కానీ నేను అంత మానవత్వం లేని మనిషిని కాను. కానీ కొన్ని పరిస్థితులు అలాగే ఉంటాయి. మనమే సుడిగడంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ఇంకొకరి గురించి ఏం ఆలోచించగలం అంది ఆవిడ ఉపోద్ఘాతంగా.
చూడు సుచరిత, నాకు లౌక్యం తెలీదు. ఏ విషయం అయినా సరే సూటిగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడడమే నాకు అలవాటు. నిన్ను తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నానని మా హేమ్ చెప్పాడు. కానీ దానికి మామూలుగా అయితే మాకేమీ అభ్యంతరం లేదు. వేరే పరిస్థితుల్లో అయితే రిజిస్టర్ మ్యారేజ్ ఏమిటిరా అని కేకలేసి నేనే వైభవంగా పెళ్లి చేసి ఉండేదాన్ని. వాడు నాకున్న ఒక్కగానొక్క కొడుకు, నాకు ప్రాణం. మా ఇల్లు వాడి మీదే ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు నాకు ఆ సరదా లేదు. ఆ రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పగానే నేను ఉడికిపోయాను. సుచరిత, మా వాడు నీకేం చెప్పాడో నాకు తెలియదు, కానీ వాడిని కని పెంచిన తల్లిగా వాడి స్వభావం నాకు తెలిసిన దాన్ని కాబట్టి ఇలాంటివి ఎవరికీ చెప్పడం తెలుసు. మా ఆస్తి మీద ఒక దావా ఉంది. అది మేము సుప్రీంకోర్టులో ఓడిపోయాం. దానికి లక్షల డబ్బు కట్టాలి. లేకపోతే మా ఇల్లు మా సర్వస్వం పోతాయి. మేము బికారుల్లా నడి బజార్లో నిలబడాలి. ఇంత బతికి మేము అలా నడి బజార్లో ఉండలేం కదా. ఏ స్లీపింగ్ పిల్స్ మింగి మా పరువు దక్కించుకోవాలి. మాకు ఆపద వస్తుందనే కాబోలు మా మంచితనమే మాకు రక్షణ ఇచ్చింది అన్నట్టుగా హేమంత్కి ఒక సంబంధం వచ్చింది. ఒక్కతే పిల్ల, చాలా ఆస్తిపరురాలు. స్వయంగా ఆయన మా వారికి మిత్రులు. మా హేమంత్కి ఆయన కూతుర్నిచ్చి చేసి మా ఇంటి పరువు కాపాడడానికి ఆయన ఒప్పుకున్నారు. ఆయన నా సొంత అన్నగారు కాకపోయినా అంతకంటే ఎక్కువగా అయ్యారు. కానీ నా మాట వినడం లేదు. ఎంత చెప్పినా తలకెక్కించుకోవడం లేదు. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేశాడు. నాకు నీ మీద ఏమాత్రం ద్వేషం లేదు. నువ్వైనా ఇంకొక అమ్మాయినా నాకు ఒకటే. పెళ్లి చేసుకునేది వాడు. నేను అందరి తల్లుల్లా పిల్లల జీవితాల్లో తలదూర్చాలని మాత్రం అనుకోను. మాకు ఈ కష్టం రాకపోతే నేనే మీ ఇద్దరికి వైభవంగా నా చేతులతో పెళ్లి చేసి ఉండేదాన్ని. ఇప్పుడు కూడా నేను నిన్ను అర్థించడానికి రాలేదు. హేమ్ నీకు మా ఇంటి సంగతి ఏమీ చెప్పి ఉండడు అని నాకు నమ్మకం. నీకు ఈ విషయం తెలియజేయాల్సిన బాధ్యత నాదిగా భావించి వచ్చాను. మా కుటుంబంలో వస్తున్న ప్రమాదం గురించి చెప్పాలని వచ్చాను. ఇక నిర్ణయం నీదే. ఈ పెళ్లి చేసుకుని హేమ్ని వీధిలో పారేస్తావో లేక దూరంగా ఉండి అతని పరువు దక్కిస్తావో అది పూర్తిగా నీ ఇష్టం. పరువు దక్కిస్తే సంతోషిస్తాను. లేదా వాటితో సంబంధం లేదని నువ్వంటే మా పరువు పోతే చూడ్డానికి నేను ఎలాగూ బతికున్నాను. నీ సుఖం నువ్వు కోరుకోవడంలో తప్పులేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాల్సిందే, కాదన్నమ్మా. అది మా చావుకు కారణమైతే నువ్వేం చేస్తావు? అది మా కర్మ. ఇది నేను ఈ సుధాకర్తోనే కబురు చేద్దామని అనుకున్నాను, కానీ అతను పూర్తిగా నేను చెప్పడేమో అని సందేహం వచ్చింది. అందుకని స్వయంగా నేనే వచ్చాను. మీ అన్నయ్య బతికి ఉంటే మా హేమ్ కాస్తైనా మా గురించి ఆలోచించుండేవాడేమో. కానీ ఇప్పుడు రవి లేడు. అతను పోవడం కాదు, కానీ మా చావుకు వచ్చిందనుకో. ఇదంతా నా కర్మ, నా దురదృష్టం. వస్తాను అంటూ ఆవిడ లేచి వెళ్ళిపోతూ ఆగి, సారీ, అసలే మీ అన్నయ్య పోయిన దుఃఖంలో ఉన్నావు. నా మాటలు నిన్ను బాధపెట్టుంటాయి, నాకు తెలుసు. కానీ ఏం చేయను? నేను సుడిగండంలో ఉన్న మనిషిని. దావా ఓడిపోయాం. డబ్బు కట్టకపోతే ఇల్లు వేలం వేస్తారు. కట్టుబట్టలతో నడి బజార్లో నిలబడాలి. నా వరి నాది. నన్ను తప్పుపడితే నేనేం చేయలేను. మరి వస్తాను అంటూ వెళ్తూ మళ్ళీ ఆగింది ఆవిడ. సుచరిత, నాకు తెలుసు నేను ఇలా వచ్చి అన్నానని నువ్వు మా హేమ్కి చెప్తావు. వాడు నన్ను తిడతాడు. ఎందుకంటే వాడికి నువ్వంటే చాలా ప్రేమ. అందుకే పాపం అన్నయ్య పోయిన దిగుల్లో ఉన్నావు కదా అని ఇంకొంచెం జాలి. ఉండాల్సిందే. మీరిద్దరూ ఒకరి మీద ఒకరు ఇంకా ప్రేమ పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. నా కొడుకు ఇంకో అమ్మాయిని ఇష్టపడితే ఏడ్చి రగడి చేసే నీచమైన మనస్తత్వం నాకేం లేదు. వాడు సుఖంగా ఉండాలనే నా తపన. అందులో నా స్వార్థమూ ఉంది. వాడు చల్లగా ఉంటే ఆ చల్లటి నీడలో నేను కూడా తలదాచుకోవచ్చని నా ఆశ. నేనే కాదు, ప్రతి తల్లిదండ్రులు ఇలాగే అనుకుంటారు కదా. అసలు పిల్లలు కావాలని అనుకునేదే ఈ కష్ట సుఖాల్లో తోడు కోసం కదా. వాడికి నువ్వు నా మీద ఏం చెప్తావో నీ ఇష్టం. నేనేం భయపడను. ముందే చెప్పాను కదా, నేనేమి నీ దగ్గర అర్థించడానికి రాలేదు అని. మా కుటుంబానికి ఈ కష్టం వచ్చింది అని నీతో చెప్పుకోవడానికి వచ్చాను అంతే. నువ్వు ఆ డబ్బు కట్టి మాకు వచ్చిన ఆపద తీర్చు. నాకు అంతకంటే సంతోషం ఇంకేమీ లేదు. నువ్వు ఆ డబ్బు కట్టి ఆపద తప్పే మార్గమైనా చూడు, లేదా ఈ పెళ్ళైనా మానేసాయి. ఈ రెండు నేను చేయను, నా ఇష్టం అంటావా? దానికి కూడా నేనేమి అన్ను. భగవంతుడు మాకు మృత్యువు రాసిచ్చాడు. అందుకే మా హేమంత్కి
సుచరితని పెళ్లి చేసుకోవాలనే పట్టుదల వచ్చింది అనుకుని ఒక దండం పెట్టి వెళ్ళిపోతాను. నీ ఇష్టం, అంతా నీ ఇష్టం. ఈ రోజుల్లో నేనే కాదు, మగపిల్లల్ని కన్నా నాలాంటి తల్లులు చాలామంది ఇలాగే కొడుకుల్ని ఇష్టపడిన అమ్మాయిలకి ఇచ్చి దండం పెట్టాల్సి వస్తుంది. రోజులే అలా ఉన్నాయి అని వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ వెళ్తుంటే సుధాకర్ వెంట పరిగెత్తాడు. సుచరిత చిత్తరువులో నిలబడిపోయింది. సుధాకర్ ఆవిడ్ని పంపి తిరిగి వస్తూ, అబ్బబ్బ ఏం మాట్లాడింది, నాకు నోట్లోంచి మాటే రాలేదు, అమ్మో చాలా తెలివిగలది, నాకు దాహంతో నోరు ఆరిపోతోంది అంటూ నీళ్లు తాగడానికి లోపలికి వెళ్ళాడు. సుచరిత కుర్చీ మీద చెయ్యి వేసి ఇంకా అలాగే నిలబడిపోయింది. చెయ్యి కుర్చీ మీద బిగుసుకుంది. ఆవిడ మాటలు ఈటెల్లాగా ఉన్నాయి. హేమంత్ దావా ఓడిపోయాడా, డబ్బు కట్టాలా, ఆ మాటే తెలియదే తనకి. అతనికి ఇంకో ఆడపిల్లనిచ్చి ఈ ఆపద నుంచి రక్షించాలా? హేమంత్ ఏమీ చెప్పలేదు. సుచరితకి హేమంత్ మీద కోపం వస్తోంది. ఇలాంటి విషయాలు దాస్తారా ఎవరైనా? ఇంకెందుకు తోడు నీడ అని చెప్పుకోవడం? తను అతనికి ఇంకేం తోడు, ఇంకేం నీడ? తను పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ చెల్లెలు స్లీపింగ్ పిల్స్ మింగుతారా? అది బెదిరింపు అయితే తనేం భయపడదు. కానీ హేమంత్, ఏమిటిది, ఎందుకు ఇలా అయింది? అసలే అన్నయ్య పోయి తనకి మతిపోతే ఈ విషయం తన్ని ఇంకా కుంగదీస్తోంది. అందుకేనా హేమంత్ తనతో పెళ్లికి అంత తొందరపడిపోయాడు? సుచరిత చెవుల్లో, నేను చాలా విషయాల్లో పెనుగులాడాలి, అందుకే ముందు పెళ్ళి అయిపోతే తర్వాత అన్నీ, ఇక ములిగినా తేలినా పర్వాలేదు అన్న హేమంత్ మాటలు గింగురుమంటున్నాయి. అతను చాలా వర్రీగా ఉన్నాడు. ఎందుకేనా? సుధాకర్ వంటింట్లోంచి వచ్చాడు. సుచరిత మౌన పాషాణంలా ఉండిపోయింది. సుచి, నువ్వు ఆవిడ మాటలేవి పట్టించుకోకు, హేమంత్తో మాట్లాడు అన్నాడు అతను. సుచి, నాకు దుబాయ్లో ఉద్యోగం వచ్చింది, మావయ్య వెళ్ళమని ప్రాణం తీస్తున్నాడు, నీ గురించే బెంగగా ఉంది, నువ్వు హేమంత్ని పెళ్లి చేసుకుంటే నాకు నిశ్చింతగా ఉంటుంది అన్నాడు అతను. కొద్దిసేపు అయిన తర్వాత సుధాకర్ వెళ్ళిపోయాడు. సుచరిత కూర్చుని ఉండిపోయింది. భానుమతి గారి మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి ఆమెకి. ఇంతలో తలుపు చప్పుడైంది. సుచరిత తిరిగి చూసింది. హేమంత్ లోపలికి వచ్చాడు. అతను వస్తూనే ఆదరంగా సుచరిత దగ్గరికి వచ్చేసి 2 చేతులు పట్టుకుని, సుచి, సుధాకర్ చెప్పాడు మమ్మీ వచ్చిందిట కదా, ఐఎమ్ సారీ, ఆవిడకి నోటి దురుస్తనం ఎక్కువ, నువ్వు కాస్త అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు అతను. హేమ్, అదంతా నాకెందుకు చెప్పలేదు? నిష్ఠూరంగా ఆగ్రహంగా అడిగింది సుచరిత. చెప్పే పరిస్థితుల్లో నువ్వు లేవు సుచి, అయినా చెప్పడం అనవసరం అనిపించింది, నిర్ణయం తీసుకోవాల్సిన వాడిని నేను కదా అన్నాడు హేమంత్. ఇందులో నా నిర్ణయానికి ఏం భాగం లేదా? ప్రశ్నించింది సుచరిత. ఊహు అంటూ తల తిప్పాడు అతను. సుచరిత అతని వైపే చూస్తోంది. అతని దగ్గరికి వచ్చి సుచరితని గుండెలు కదుముకున్నాడు. సుచి, నువ్వేం ఆలోచించవద్దు, అంతా నాకు వదిలేసే, నేనున్నానుగా, నేను చూసుకుంటాను, నువ్వు వరి అవ్వకు. అవ్వను అని ఒక మాట ఇవ్వు చాలు అంటూ చెయ్యి చాచాడు అతను. సుచరిత అతని చేతిలో చెయ్యి ఉంచింది. గుడ్ గర్ల్. గురువారం దగ్గరికి వచ్చేసింది. రాత్రికి నేను మెడ్రాస్ వెళ్తున్నాను, ఎల్లుండి ఉదయం వచ్చేస్తాను, నువ్వు ఉండగలవా లేక నాతో వస్తావా అడిగాడు అతను. ఉండగలను అని చెప్పింది ఆమె. భయపడకు అన్నాడు హేమంత్. భయమేం లేదు, పక్కింటి పిన్నిగారు తోడుగానే ఉంటారుగా అంది సుచరిత. అతను సుచరిత తలని మళ్లీ గుండెలకి హత్తుకున్నాడు. ఎన్నో పనులు, అన్నీ ముఖ్యమైనవే, ఏ ఒకటి అశ్రద్ధ చేసినా చెప్పలేని నష్టం. త్వరలో ఇవన్నీ చక్కదిద్దుకుంటే అప్పుడు విశ్రాంతి. సుచి, మనకి చాలా టైం ఉంది కదా, ఎన్నో ఏళ్ల భవిష్యత్తు ఉంది మనకి. జీవితంలో అన్ని ఆనందాలు ఒక్కటి వదలకుండా పొందొచ్చు కదూ, నీకు అలాగే అనిపిస్తోందా అడిగాడు అతను. సుచరిత తల ఊపింది. అతని గుండెల్లో తలదాచుకుంటే ఎంత హాయిగా ఉంది. వెచ్చటి గూట్లో ఒదిగి దాక్కున్నట్లుగానే ఉంది ఆమెకి. కళ్ళు మూసుకుంది సుచరిత.